నెక్స్ట్ క్లాస్ చూడండమ్మా. డెఫినేషన్లు కావాలి. ఫస్ట్ డెఫినేషన్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్. ఏంటిది? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్. లెట్ v of f be a vector space and alpha 1 comma alpha 2 comma up to so on alpha n belongs to v. And v లో ఉండేటన్ని ఏంటి? వెక్టార్స్. if a1 a2 up to so on an belongs to f, then a1 into alpha 1 plus a2 into alpha 2 plus up to so on an into alpha n is said to be linear combination of vectors alpha 1 comma alpha 2 comma up to so on alpha n అవుతుంది. దీని మీనింగ్ ఏంటి అంటే కనుక మనకు వెక్టార్ స్పేస్ ఉండి అందులో వెక్టార్స్ ఉంటే కనుక ఒక వెక్టార్ స్పేస్లో n వెక్టార్స్ ఉండి మనకి లీనియర్ కాంబినేషన్ ఎగ్జిస్ట్ కావాలి అంటే కనుక n స్కేలార్స్ ఉండి ఆ n స్కేలార్స్ అన్నీ వెక్టార్స్ తోటి మల్టిపుల్గా ఉండి యాడ్ చేస్తే కనుక వచ్చేదాన్ని ఏమంటాం? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ n వెక్టార్స్. ఎన్ని వెక్టార్స్ అయితే లీనియర్ కాంబినేషన్లో పాల్గొంటున్నాయో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ n వెక్టార్స్ ఉండవు. ఒకవేళ 3 వెక్టార్స్ మాత్రమే మనకి లీనియర్ కాంబినేషన్లో ఉంటే కనుక a1 alpha 1 ప్లస్ a2 alpha 2 ప్లస్ a3 alpha 3. నెక్స్ట్ 2 వెక్టార్స్ మాత్రమే మనకి లీనియర్ కాంబినేషన్లో ఉంటే కనుక a1 alpha 1 ప్లస్ a2 alpha 2 వరకు మాత్రమే రాస్తాం. 1 వెక్టార్ మాత్రమే లీనియర్ కాంబినేషన్లో ఉంటే కనుక a1 ఇంటూ ఆల్ఫా 1 లాగా ఉంటుంది. ఓకేనా? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ అంటే కనుక వెక్టార్ స్పేస్లో వెక్టార్స్ ఎన్నైతే ఉంటాయో దానికి అన్ని స్కేలార్స్ ఉండి స్కేలార్స్ వెక్టార్స్ని మల్టిప్లై చేసి సమ్ చేస్తే కనుక వచ్చేదాన్ని ఏమంటాం? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ అంటాం. నెక్స్ట్ డెఫినేషన్ ఇంపార్టెంట్ చూడండి. లీనియర్ స్పాన్. లీనియర్ స్పాన్ అంటే ఏంటి అంటే కనుక జాగ్రత్తగా వినండి, మనకి ప్రాబ్లమ్స్లో థియరమ్స్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. లెట్ v of f be a vector space and s is a non-empty subset of v. v of f అనేది వెక్టార్ స్పేస్ అయ్యి s అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ v అయితే కనుక ఇంకేం కావాలి? దెన్ ది సెట్ ఆఫ్ ఆల్ లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ ఫైనైట్ సెట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ s ఈజ్ కాల్డ్ లీనియర్ స్పాన్ ఆఫ్ s. ఇక్కడే ఉంది చూడండి మీనింగ్. v of f అనేది వెక్టార్ స్పేస్ అయ్యి s అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ v అయితే కనుక ఇప్పుడు మనకి లీనియర్ స్పాన్ ఎగ్జిస్ట్ కావాలంటే ఎలా ఉండాలి? ది సెట్ ఆఫ్ ఆల్ లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ ఫైనైట్ సెట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ s. ఎస్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఏంటి లీనియర్ కాంబినేషన్స్ అన్నీ ఫైనైట్ సెట్స్లో ఉంటే కనుక మన ఈ సెట్లో దాన్ని ఏమంటాం? లీనియర్ స్పాన్ ఆఫ్ s అంటాం. s యొక్క లీనియర్ స్పాన్ ఎలా డినోట్ చేస్తాము అంటే కనుక l ఆఫ్ sగా డినోట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు దానికి మీనింగ్ చూడండి. s అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వెక్టార్ స్పేస్ v ఆఫ్ f అయితే కనుక ఆ s యొక్క l ఆఫ్ s ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? a1 alpha 1 ప్లస్ a2 alpha 2 ప్లస్ అప్ టు సో ఆన్ an alpha n. ఇదేమవుతుంది? లీనియర్ కాంబినేషన్. అంటే ఒక సెట్లో మనకి లీనియర్ కాంబినేషన్స్ ఫైనైట్ ఉంటే కనుక దాన్ని ఏమంటాం? లీనియర్ స్పాన్ ఆఫ్ s అంటాం. ఇక్కడ ఎన్ని లీనియర్ కాంబినేషన్స్ ఉన్నాయి? ఒకటి మాత్రమే ఉంది. 1 అనేది ఫైనైటా ఇన్ఫైనైటా? ఫైనైట్. కాబట్టి సెట్ ఆఫ్ ఫైనైట్ ఎలిమెంట్స్ ఆఫ్ లీనియర్ కాంబినేషన్స్ ఉంటే కనుక దాన్ని లీనియర్ స్పాన్ ఆఫ్ అంటాం. ఆ లీనియర్ స్పాన్ ఆఫ్ సెట్ s ఉంటే కనుక l ఆఫ్ sగా డినోట్ చేస్తాం. ఇక్కడ a1 a2 అప్ టు సో ఆన్ a అయినటువంటి స్కేలార్స్ ఫీల్డ్ fలో ఉంటాయి. ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా అయినటువంటి వెక్టార్స్ ఏ సెట్లో ఉండాలి? దేనికైతే లీనియర్ స్పాన్ రాస్తున్నామో అందులో ఉంటాయి. కాబట్టి ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా n బిలాంగ్స్ టు s అవుతుంది. నెక్స్ట్ తర్వాత డెఫినేషన్ సబ్ స్పేస్ జనరేటెడ్ బై ఏ సబ్సెట్. సబ్ స్పేస్ అనేది ఏంటిది? జనరేటెడ్ బై ఏ సబ్సెట్. ఒక సబ్ స్పేస్ అనేది జనరేటెడ్ బై సబ్సెట్ ఎలా అవుతుంది అంటే కనుక డెఫినేషన్ కొద్దిగా కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ థియరంలో ఈ డెఫినేషన్ యూజ్ చేసుకుని మనం థియరం ప్రూవ్ చేయాలి. జాగ్రత్తగా చూడండి. v of f by a vector space and s is subset or equal to v అయితే కనుక a subspace w of v, a subspace w of v containing s is said to be smallest subspace of v. లేదా ఇంకేమంటున్నాం? సబ్స్పేస్ ఆఫ్ v జనరేటెడ్ బై s ఆర్ స్పాన్డ్ బై s. మనకి v ఆఫ్ f అనేది వెక్టార్ స్పేస్ అయ్యి s అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు v అయితే కనుక అప్పుడు ఏ సబ్స్పేస్ w ఆఫ్ v, ఒక సబ్స్పేస్ wని ఏమనాలి? జనరేటెడ్ బై
సబ్సెట్ లేదా స్పాన్డ్ బై లేదా జనరేటెడ్ బై అంటే కనుక ఏం కావాలి మనకి ఇంకొక సబ్స్పేస్ యూ ఈజ్ ఎనీ సబ్స్పేస్ ఆఫ్ వి కంటైనింగ్ ఎస్ ఇంకొక సబ్స్పేస్ యూ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఎలా ఉండాలి డబ్ల్యూ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు యూ అయితే కనుక అప్పుడు ఈ డబ్ల్యూ అనేటువంటి సబ్స్పేస్ ఏమవుతుందంటే కనుక స్మాలెస్ట్ సబ్స్పేస్ లేదా స్పాన్డ్ సబ్స్పేస్ లేదా జనరేటెడ్ సబ్స్పేస్ అంటాం ఓకేనా డబ్ల్యూ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు యూ అంటే కనుక జాగ్రత్తగా చూడండి డబ్ల్యూ అనేది మనకి స్పాన్డ్ సబ్స్పేస్ లేదా సబ్స్పేస్ జనరేటెడ్ లేదా నెక్స్ట్ స్మాలెస్ట్ సబ్స్పేస్ కావాలి అంటే కనుక డబ్ల్యూ అనేది దానికంటే ఎక్కువగా ఉండేటటువంటి ఇంకొక సబ్స్పేస్ ఎగ్జిస్ట్ అయితే కనుక అప్పుడు డబ్ల్యూని ఏమంటాం ఇక్కడ మనం స్మాలెస్ట్ సబ్స్పేస్ లేదా సబ్స్పేస్ జనరేటెడ్ బై ఏ సబ్సెట్ అంటాం దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే కనుక ఇలా ఏరో మార్క్స్ రాసి ఎస్ అని డినోట్ చేసిన దీన్ని జనరేటెడ్ బై ఎస్ ఇలా బ్రాకెట్లో రాయొచ్చు ఫ్లవర్ బ్రాకెట్లో రాయొచ్చు లేదా ఇలా డినోట్ చేసిన దాన్ని ఏమంటాం జనరేటెడ్ బై సెట్ అంటాం ఓకేనా ఇక్కడ సబ్స్పేస్ జనరేటెడ్ బై ఏ సబ్సెట్ అంటే కనుక V of F అనేది వెక్టార్ స్పేస్ అయ్యి S సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు V అయితే కనుక ఏ సబ్స్పేస్ W ఆఫ్ V ఈజ్ సెట్ టు బి స్మాలెస్ట్ సబ్స్పేస్ లేదా జనరేటెడ్ సబ్సెట్ లేదా స్పాన్డ్ సబ్సెట్ అంటే కనుక ఏమి ఎగ్జిస్ట్ కావాలి U అనేటువంటి ఇంకొక సబ్స్పేస్ ఎగ్జిస్ట్ అయ్యి U అనేటువంటి ఇంకొక సబ్స్పేస్ ఎగ్జిస్ట్ అయ్యి ఈ W కంటే U అనేది ఎలా ఉండాలి ఎక్కువగా ఉంటే కనుక అప్పుడు ఈ Wని ఏముంటాయి ఇక మన సబ్స్పేస్ జనరేటెడ్ లేదా స్పాన్డ్ సబ్సెట్ లేదా స్మాలెస్ట్ సబ్సెట్ అంటాం ఓకేనా నెక్స్ట్ తర్వాత థీరం చెప్దాం డెఫినేషన్ జాగ్రత్తగా చదవండి నెక్స్ట్ థీరం చూడండి బాగా ఇంపార్టెంట్ ఇఫ్ S is a non-empty subset of a vector space V of F then L of S is equal to generated S if S is a non-empty subset of a vector space V of F అయితే కనుక then ఏమని ప్రూవ్ చేయాలి L of S is equal to generated S దట్ ఈజ్ అంటే దీని మీనింగ్ ఏంటి అంటే కనుక L of S అంటే ఏంటిది లీనియర్ స్పాన్ ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు జనరేటెడ్ ఎస్ అంటే కనుక ఏంటి మీనింగ్ సబ్ స్పేస్ జనరేటెడ్ బై ఎస్ అని ప్రూవ్ చేయాలి అంటే లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జనరేటెడ్ బై ఏ సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి ఇంకా దాన్ని ఎలా ప్రూవ్ చేయాలో జాగ్రత్తగా చూడండి గివెన్ కండిషన్లు ఏమి ఇచ్చాడు మనకి వి ఆఫ్ ఎఫ్ అనేది వెక్టార్ స్పేస్ అంటున్నాడు ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంటీ సబ్సెట్ అంటున్నాడు ఓకేనా ఇక్కడ గివెన్ కండిషన్ చూస్తే కనుక గివెన్ దట్ ఏ కండిషన్స్ ఇచ్చాడు వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఏ వి ఆఫ్ ఎఫ్ అనేది ఏమంటున్నాడు వెక్టార్ స్పేస్ అని ఇచ్చాడు వి ఆఫ్ ఎఫ్ అనేది వెక్టార్ స్పేస్ అంటున్నాడు ఇంకేమిచ్చాడు ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ అంటున్నాడు ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ అయితే కనుక ఇంకా ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జనరేటెడ్ ఎస్ అని ప్రూవ్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ ఆఫ్ ఎస్ అనేది ఏం ప్రూవ్ చేయాలి అంటే కనుక సబ్ స్పేస్ ఆఫ్ వి అని ప్రూవ్ చేయాలి ఎల్ ఆఫ్ ఎస్ ఏమైనా ప్రూవ్ చేయాలి సబ్ స్పేస్ ఆఫ్ వి అని ప్రూవ్ చేయాలి ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు జనరేటెడ్ ఎస్ అని ప్రూవ్ చేయాలి అంటే కనుక ఎల్ ఆఫ్ ఎస్ అని సబ్ స్పేస్ ఎందుకు ప్రూవ్ చేయాలి అంటే కనుక లాస్ట్ డెఫినేషన్ చెప్పాను చూడండి సబ్ స్పేస్ జనరేటెడ్ బై ఏ సబ్సెట్ దగ్గర మనకి ఏం చెప్పాం లెట్ వి ఆఫ్ ఎఫ్ బి ఏ వెక్టార్ స్పేస్ అండ్ ఎస్ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు వి తర్వాత ఏం చెప్పాం ఏ సబ్ స్పేస్ డబ్ల్యూ ఆఫ్ వి సెట్ టు బి జనరేటెడ్ కావాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే తీసుకున్నాం డబ్ల్యూ అనేది ఏం కావాలి సబ్ స్పేస్ కావాలి కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు జనరేటెడ్ కావాలి అంటే కనుక ఎల్ ఆఫ్ ఎస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ప్రూవ్ చేయాలి సబ్ స్పేస్ అవుతుందని ప్రూవ్ చేయాలి కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ అనేది సబ్ స్పేస్ అని ఎలా ప్రూవ్ చేయాలి అంటే కనుక ఇంకా జాగ్రత్తగా చూడండి ఎల్ ఆఫ్ ఎస్ అంటే మీనింగ్ ఏంటిది మనకి లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ ఎల్ ఆఫ్ ఎస్ అంటే లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ వస్తుంది లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ అంటే కనుక డెఫినేషన్ ఏముందో చూడండి మనకి డెఫినేషన్ కింద నోట్ పాయింట్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ అంటే ఏం రాసుకోవచ్చు A1 alpha 1 plus A2 alpha 2 plus A3 alpha 3 plus up to so on AN into alpha n అవుతుంది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఫైనైట్ సెట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ని లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ అంటాం లీనియర్ కాంబినేషన్స్ అన్నిటిని ఒక సెట్ లో రాసి కనుక ఫైనైట్ సెట్ ని దాన్ని లీనియర్ స్పాన్ అంటాం ఇక్కడ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ ఏమొస్తుంది మనకి A1 alpha 1 plus A2 alpha 2 plus up to so on AN alpha n వస్తుంది ఇక్కడ A1 కామా A2 కామా up to so on AN are all స్కేలార్స్ అవన్నీ ఫీల్డ్లో ఉంటాయి ఇంకా
ఆల్ఫా 1 కామా ఆల్ఫా 2 కామా అప్ టు సో ఆన్ ఆల్ఫా అయినటువంటి వెక్టార్స్ ఇవి ఎందులో ఉంటాయి, మనకి ఎల్ ఆఫ్ ఎస్ రాస్తున్నాం కాబట్టి ఆ వెక్టార్స్ అన్ని కంపల్సరీ ఎందులో ఉండాలి, ఎస్ అనేటువంటి సెట్లో ఉండాలి. ఎస్ అనేది నాన్ ఎంటీ సెట్ కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ కూడా ఏమవుతుంది, నాన్ ఎంటీ సెట్ అవుతుంది. ఎస్లో ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే కనుక ఎస్ ఏమిచ్చాడు ఇక మనకి నాన్ ఎంటీ సెట్, అంటే ఎస్లో ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే కనుక మనకి లీనియర్ కాంబినేషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. లీనియర్ కాంబినేషన్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి అంటే కనుక ఎల్ ఆఫ్ ఎస్ ఉంటుంది కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్లో కంపల్సరీ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి క్లియర్లీ ఏం రాసుకోవచ్చు, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంటీ సబ్సెట్ అవుతుంది. ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ వి అవుతుంది. వెక్టార్ స్పేస్ వికి ఎల్ ఆఫ్ ఎస్ అనేది నాన్ ఎంటీ సబ్సెట్ అవుతుంది. మనకి అసలు ఎల్ ఆఫ్ ఎస్ అనేది సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి అంటే కనుక మనకి వెక్టార్ స్పేసెస్లో ఫస్ట్ థీరం కనిపిస్తూ ఉంటుంది. ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ కావాలి అంటే కనుక ఏమని ప్రూవ్ చేసేవాళ్ళం ముందు థీరమ్స్లో మనము, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే డబ్ల్యూ అనేది మనకి సబ్ స్పేస్ అవుతుంది. ఎల్ ఆఫ్ ఎస్ అనేది సబ్ స్పేస్ కావాలి అంటే కనుక ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని ప్రూవ్ చేస్తే కనుక అప్పుడు ఎల్ ఆఫ్ ఎస్ అనేది ఏమవుతుంది, సబ్ స్పేస్ అవుతుంది. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అని ప్రూవ్ చేయాలి అంటే కనుక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కామా బి అనేటువంటి స్కేలార్స్ తీసుకోవాలి. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు, ఈ ఆల్ఫా బీటా అంటే వెక్టర్స్ మనం ఏదైతే సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలో అందులో తీసుకుంటాం కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ ని సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ రాస్తున్నాం. కాబట్టి ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఉంటే కనుక ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ అని ప్రూవ్ చేస్తే అప్పుడు డబ్ల్యూ అనేది ఏమవుతుంది, సబ్ స్పేస్ ఆఫ్ ఈ ఆఫ్ ఎఫ్ అవుతుంది. ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ తీసుకొని ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని ప్రూవ్ చేస్తే కనుక అప్పుడు ఎల్ ఆఫ్ ఎస్ అనేది ఏమవుతుంది, సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది. ఇంకా దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. ఆ సిన్స్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్లో ఉన్నాయి. సిన్స్ ఆల్ఫా అనేది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటే కనుక ఆల్ఫా అనేటువంటి ఎలిమెంట్ దేంట్లో ఉందంటున్నా ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటే కనుక అప్పుడు ఆల్ఫాని ఎలా రాసుకోవచ్చు అంటే కనుక ఎల్ ఆఫ్ ఎస్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ అన్ని కంపల్సరీ ఎల్ ఆఫ్ ఎస్ అంటే మీనింగ్ ఏంది, లీనియర్ స్పాన్ ఆఫ్. లీనియర్ స్పాన్లో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉండాలి, లీనియర్ కాంబినేషన్గా ఉండాలి. లీనియర్ కాంబినేషన్లో ఉండాలి అంటే కనుక ఎలా ఉండాలి, సమ్ స్కేలార్ ఇంటూ వెక్టార్ యొక్క సమ్ముగా కనిపించాలి. కాబట్టి ఆల్ఫా అనేది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది కాబట్టి ఆల్ఫా అనేటువంటి వాల్యూ ఎలా రాసుకోవచ్చు అంటే కనుక ఏ1 ఆల్ఫా 1 ప్లస్ ఏ2 ఆల్ఫా 2 ప్లస్ అప్ టు సో ఆన్ ఏఎం ఇంటూ ఆల్ఫా ఎం రాసుకోవచ్చు. ఆల్ఫా అనేది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది. ఎల్ ఆఫ్ ఎస్ అంటే లీనియర్ స్పాన్ కాబట్టి మన లీనియర్ స్పాన్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని లీనియర్ కాంబినేషన్లో ఉండాలి. కాబట్టి ఆల్ఫా అనేటువంటి వెక్టార్ని రాసుకోవచ్చు. ఏ1 ఆల్ఫా 1 ప్లస్ ఏ2 ఆల్ఫా 2 ప్లస్ అప్ టు సో ఆన్ ఏఎం ఆల్ఫా ఎం అవుతుంది. వేర్ ఏ1 కామా ఏ2 కామా అప్ టు సో ఆన్ ఏఎం అనేటువంటి కంపల్సరీ ఏం కావాలి, స్కేలార్స్ కావాలి. అండ్ ఆల్ఫా 1 కామా ఆల్ఫా 2 కామా అప్ టు సో ఆన్ ఆల్ఫా ఎం అనేటువంటి వెక్టార్స్ ఎందులో ఉంటాయి, సబ్సెట్ ఎస్లో ఉంటాయి. లీనియర్ స్పాన్ ఏ సెట్కి అయితే రాస్తున్నామో వెక్టార్స్ అన్ని ఆ సెట్లో ఉంటాయి కాబట్టి ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా ఎం బిలాంగ్స్ టు ఎస్. అలానే సిన్స్ బీటా బిలాంగ్స్ టు బీటా వెక్టార్కి ఎందులో ఉంది, ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది. కాబట్టి బీటా వెక్టార్ ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది అంటే కనుక మళ్ళీ బీటా వెక్టార్కి ఎలా ఉండాలి, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ సెట్గా ఉండాలి. కాబట్టి బీటా ఈక్వల్ ఏం రాసుకోవచ్చు అంటే కనుక b1 బీటా 1 ప్లస్ b2 ఇంటూ బీటా 2 ప్లస్ b3 ఇంటూ బీటా 3 ప్లస్ అప్ టు సో ఆన్ bn ఇంటూ బీటా ఎన్గా రాసుకోవచ్చు. బీటా అనేది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది. ఎల్ ఆఫ్ ఎస్ అంటే లీనియర్ స్పాన్. లీనియర్ స్పాన్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని లీనియర్ కాంబినేషన్లో ఉండాలి కాబట్టి బీటా అనేటువంటి వెక్టార్ మనకి ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది అంటే కనుక బీటా దేనిగా రాసుకోవాలి, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్గా రాస్తే కనుక b1 b2 అప్ టు సో ఆన్ b అనేటువంటి స్కేలార్స్, బీటా 1 బీటా 2 అప్ టు సో ఆన్ బీటా అనేటువంటి వెక్టార్
వెక్టార్స్ అనుకుంటే కనుక b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ అప్ టు సో ఆన్ bn ఇంటూ బీటా n అనేటువంటి మనకి ఏమవుతుంది లీనియర్ కాంబినేషన్ అవుతుంది వేర్ b1 కామా b2 కామా అప్ టు సో ఆన్ bn ఆర్ స్కేలార్స్ ఎఫ్లో ఉంటాయి అండ్ బీటా 1 కామా బీటా 2 కామా అప్ టు సో ఆన్ బీటా అయినటువంటి వెక్టార్స్ లీనియర్ స్పాన్ ఎస్లో ఉన్నాయి కాబట్టి వెక్టార్స్ అని ఎస్లో ఉంటాయి ఇక్కడ ఆల్ఫా కామా బీటా అనేటువంటి ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటే కనుక ఓకేనా ఆ వెక్టార్స్ ఏ ఫామ్లో ఉంటేనే మనం ఆల్ఫా బీటా వెక్టార్స్ రాస్తాం ఇప్పుడు మనకి ఎల్ ఆఫ్ ఎస్ అనేది ఏం కావాలి ఇక మనకి సబ్స్పేస్ కావాలి అంటే కనుక దేని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అయితే కనుక అప్పుడు ఎల్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది సబ్స్పేస్ ఆఫ్ వి అవుతుంది ఎందుకని ఎల్ ఆఫ్ ఎస్ అనేది నాన్ ఎంప్టీ సెట్ అవుతుంది ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అయితే కనుక ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని ప్రూవ్ చేస్తే కనుక ఎల్ ఆఫ్ ఎస్ అనేది ఏమవుతుంది మనకి సబ్స్పేస్ అవుతుంది ఇంక ఇప్పుడు ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా యొక్క వాల్యూ రావాలి అంటే కనుక ఏ ఇంటూ ఆల్ఫా ఉంది ఆల్ఫా అంటే కనుక మనకి వెక్టార్ ఏముందో రాసుకోవాలి ఆల్ఫా అంటే వెక్టార్ ఏముంది a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ అప్ టు సో ఆన్ am ఇంటూ ఆల్ఫా m ఉంది am ఇంటూ ఆల్ఫా m తర్వాత గుర్తు ప్లస్ ఉంది b ఇంటూ బీటా ఉంది కాబట్టి b ఇంటూ బీటా అంటే కనుక మళ్ళీ బీటా వెక్టర్ ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటే లీనియర్ కాంబినేషన్లో ఉంటాయి కాబట్టి బీటా వెక్టర్ అంటే రాసుకోవాలి b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ అప్ టు సో ఆన్ bn ఇంటూ బీటా n అవుతుంది ఇది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుందో లేదో తెలియాలంటే కనుక దీన్ని ఇంకొద్దిగా సింప్లిఫై చేయాలి ఏ లోపలికి వెళ్ళిపోతే కనుక ప్రతి టర్మ్ని మల్టిప్లై చేస్తుంది ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఏ ఇంటూ a1 ఆల్ఫా 1 ప్లస్ ఏ ఇంటూ a2 ఆల్ఫా 2 ప్లస్ అప్ టు సో ఆన్ ఏ ఇంటూ am ఇంటూ ఆల్ఫా m అవుతుంది ప్లస్ బి లోపలికి వెళ్ళిపోతే కనుక ప్రతి టర్మ్ని మల్టిప్లై చేస్తుంది ఇక్కడ బి ఇంటూ ఏం రాసుకోవచ్చు బీటా 1 b1 ఇంటూ బీటా 1 ప్లస్ బి ఇంటూ b2 ఇంటూ బీటా 2 ప్లస్ అప్ టు సో ఆన్ బి ఇంటూ bn ఇంటూ బీటా n వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ a1 ఇంటూ ఆల్ఫా 1ని వాల్యూ చేంజ్ కాకుండా ఏం రాసుకోవచ్చు అంటే కనుక a1 ఇంటూ ఏ ఇంటూ ఆల్ఫా 1గా రాసుకోవచ్చు ఏ ఇంటూ a2 ఇంటూ ఆల్ఫా 2ని a2 ఇంటూ ఏ ఇంటూ ఆల్ఫా 2 రాయొచ్చు ప్లస్ అప్ టు సో ఆన్ ఏ ఇంటూ am ఇంటూ ఆల్ఫా m ఉంది am బయట రాస్తే కనుక ఏ ఇంటూ ఆల్ఫా mగా రాసుకోవచ్చు b ఇంటూ b1 ఇంటూ బీటా 1ని b1 ఇంటూ రాసుకోవచ్చు b ఇంటూ బీటా 1 వస్తుంది ప్లస్ నెక్స్ట్ b2ని బయట రాస్తే కనుక b2 ఇంటూ b ఇంటూ బీటా 2 వస్తుంది ప్లస్ అప్ టు సో ఆన్ bn ఇంటూ రాసుకోవచ్చు b ఇంటూ బీటా n వస్తుంది ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ అప్ టు సో ఆన్ am ఇంటూ ఆల్ఫా 1 నెక్స్ట్ b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ అప్ టు సో ఆన్ bn ఇంటూ బీటా n లాగా ఉంది ఈ మొత్తం ఎలా ఉంది మనకి లీనియర్ కాంబినేషన్లో ఉంది లీనియర్ కాంబినేషన్లో ఒక ఎలిమెంట్ ఉంది అంటే కనుక ఫైనైట్ సెట్లో అది కంపల్సరీ ఎందులో ఉంటుంది ఈ ఎల్ ఆఫ్ ఎస్లో లీనియర్ స్పాన్లో ఉంటుంది కాబట్టి ఎలిమెంట్ మొత్తం పోయి ఎందులో ఉంటుంది ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా యొక్క వాల్యూ ఏదైతే వస్తుందో ఇది మొత్తం లీనియర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి లీనియర్ కాంబినేషన్లో ఉండేటి ఎన్ని ఎందులో ఉంటాయి లీనియర్ స్పాన్లో ఉంటాయి కాబట్టి దిస్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఏమవుతుంది ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది ఈ వాల్యూ మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది ఏ ఆల్ఫా ప్లస్ బి బీటాకి ఈక్వల్ అవుతుంది కాబట్టి దేర్ ఫోర్ ఈ వాల్యూ మొత్తం బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అంటే కనుక ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఏమవుతుంది ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ యూ అవుతుంది ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అయితే కనుక బై నోన్ థియరం ఫస్ట్ థియరం కనిపిస్తూ ఉంటుంది ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ విఐ ఓకేనా ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే కనుక డబ్ల్యూ అనేది ఏమవుతుంది సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ విఐ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ తీసుకుంటే కనుక ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అయింది అంటే కనుక దేర్ ఫోర్ ఏమవుతుంది ఇక మనకి ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఎల్ ఆఫ్ ఎస్ అనేది ఏమవుతుంది సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది
ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది. ఇంకా నెక్స్ట్ తర్వాత మనకి ఇది మనం ప్రూవ్ చేస్తుంది ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ స్మాలెస్ట్ సబ్ స్పేస్ ఆఫ్ వి అయితే గనక ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ స్మాలెస్ట్ సబ్ స్పేస్ ఆఫ్ వి అయితే గనక అప్పుడు ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు జనరేటెడ్ ఎస్ అవుతుంది. ఇంకా దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి అంటే గనక జాగ్రత్తగా చూడండి. సబ్ స్పేస్ జనరేటెడ్ బై ఏ సబ్సెట్ ఉంటుంది కదా, దా డెఫినేషన్ నుంచి ఇక్కడ కింద ఉండే పార్ట్ ప్రూవ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, అది ప్రూవ్ చేయాలి అంటే గనక ఎలా చేయాలో ఈ కొంచెం జాగ్రత్తగా చూడండి. లెట్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎస్ తీసుకుంటే గనక ఆల్ఫా బిలాంగ్స్ టు ఎస్ తీసుకుంటే గనక దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు అంటే గనక ఆల్ఫాని వాల్యూ చేంజ్ కాకుండా 1 ఇంటూ ఆల్ఫా రాసుకోవచ్చు. ఆల్ఫా బిలాంగ్స్ టు ఎస్ అయితే గనక దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈక్వల్ ఏనాయచ్చు 1 ఇంటూ ఆల్ఫా రాయొచ్చు. ఇలా 1 ఇంటూ ఆల్ఫా రాసాము అంటే గనక 1 ఇంటూ ఆల్ఫా రాసాము అంటే గనక ఆల్ఫా అనేది వెక్టార్ అవుతుంది, 1 అనేది ఏమవుతుంది స్కేలార్ అవుతుంది. 1 అనేది ఏమవుతుంది స్కేలార్. కాబట్టి 1 బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు ఎస్ అయితే కనుక 1 ఇంటూ ఆల్ఫా అనేది ఎందులో ఉంటుంది అంటే కనుక లీనియర్ స్పాన్లో ఉంటుంది. లీనియర్ స్పాన్ ఎలా డినోట్ చేస్తాం, ఎల్ ఆఫ్ ఎస్గా డినోట్ చేస్తాం. ఆల్ఫా బిలాంగ్స్ టు ఎస్ తీసుకుంటే కనుక ఆల్ఫా బిలాంగ్స్ ఏమవుతుంది ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది. కాబట్టి దైర్ ఫోర్ ఏమవుతుంది అంటే కనుక ఎస్ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది. ఎస్ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది. జాగ్రత్తగా చూడండి, ఆల్ఫా బిలాంగ్స్ టు ఎస్ తీసుకుంటే కనుక ఆల్ఫా ఎందులో ఉంటుంది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది. ఆల్ఫా ఎల్ ఆఫ్ ఎస్లో ఎందుకు ఉంటుంది అంటే కనుక ఆల్ఫాని వాల్యూ చేంజ్ కాకుండా 1 ఇంటూ ఆల్ఫా రాస్తే కనుక ఈ 1 ఇంటూ ఆల్ఫా అనేది ఎలా ఉన్నట్టు లీనియర్ కాంబినేషన్లో ఉన్నట్టు. లీనియర్ కాంబినేషన్ ఎలా ఉండాలి, సమ్ కాన్స్టెంట్ ఇంటూ వెక్టార్గా ఉంది అంటే కనుక అలా సమ్ ఆఫ్ వెక్టార్స్ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. కాబట్టి 1 ఇంటూ ఆల్ఫా అనేది లీనియర్ కాంబినేషన్లో ఉంటుంది. లీనియర్ కాంబినేషన్లో ఉండే ఎలిమెంట్ మొత్తం ఎందులో ఉంటుంది లీనియర్ స్పాన్లో ఉంటుంది. కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది. కాబట్టి ఆల్ఫా బిలాంగ్స్ టు ఎస్ తీసుకుంటే కనుక ఆల్ఫా బిలాంగ్స్ టు ఎందులో ఉంటుంది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది. కాబట్టి ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఎల్ ఆఫ్ ఎస్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఎల్ ఆఫ్ ఎస్ అనేది జనరేటెడ్ బై ఎస్ కావాలి అంటే కనుక ఏం కావాలి ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు మన డెఫినేషన్ చూడండి అక్కడ ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ అయ్యి డబ్ల్యూ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ వి కావాలి. అందుకే ఎల్ ఆఫ్ ఎస్ అనేది సబ్స్పేస్ ఆఫ్ వి అని ప్రూవ్ చేస్తున్నాం. ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అయితే కనుక ఇంకొక సబ్స్పేస్ తీసుకుంటే కనుక ఇంకొకటి డబ్ల్యూ లేదా యూ, డెఫినేషన్లో యూ ఉంటుంది. ఇక్కడ డబ్ల్యూ కనపడలే మనకు, డబ్ల్యూ దగ్గర ఎల్ ఆఫ్ ఎస్ ఉంది. ఈసారి యూ దగ్గర డబ్ల్యూ అనుకుంటే కనుక లేట్ డబ్ల్యూ బి ఎనీ సబ్స్పేస్ ఆఫ్ వి తీసుకుంటే అప్పుడు డబ్ల్యూ అనేది ఎల్ ఆఫ్ ఎస్ కంటే ఎలా ఉండాలి ఎక్కువగా ఉంటే కనుక అప్పుడు ఎల్ ఆఫ్ ఎస్ అనేది ఏమవుతుందంటే కనుక స్మాలెస్ట్ సబ్స్పేస్ జనరేటెడ్ బై ఎస్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఏం తీసుకోవాలి ఇంకొక సబ్స్పేస్ తీసుకోవాలి, దాన్ని డబ్ల్యూ అనుకుంటున్నాం. లెట్ డబ్ల్యూ బి ఏ సబ్స్పేస్ ఆఫ్ సబ్స్పేస్ ఆఫ్ వి అనుకుంటున్నాం. అండ్ ఎస్ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ తీసుకుంటున్నాం. లెట్ డబ్ల్యూ బి ఏ సబ్స్పేస్ ఆఫ్ వి తీసుకుని ఎస్ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ తీసుకుంటే కనుక ఇంకా దీని నుంచి ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. ఏమని ప్రూవ్ చేయాలి మన ఎల్ ఆఫ్ ఎస్ జనరేటెడ్ బై ఎస్ అని ప్రూవ్ చేయాలి అంటే కనుక ఇప్పుడు మనకి ఎల్ ఆఫ్ ఎస్ అనేది డబ్ల్యూ కంటే తక్కువగా ఉంటుందని ప్రూవ్ చేయాలి. లెట్స్ సమ్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ తీసుకుంటే కనుక లెట్ సమ్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ తీసుకుంటే కనుక దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు అంటే కనుక ఆల్ఫా అనేటువంటి వాల్యూ ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది అంటే కనుక ఆల్ఫాని ఏం రాసుకోవచ్చు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్గా రాసుకోవచ్చు. ఆల్ఫాని ఏం రాయొచ్చు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్గా రాసుకోవచ్చు. కాబట్టి ఆల్ఫా ఈక్వల్ ఏం రాసిన అంటే కనుక a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ a3 ఆల్ఫా 3 ప్లస్ అప్ టు సో ఆన్ am ఇంటూ ఆల్ఫా ఎంగా రాసిన. ఇందులో a1 కామా a2 కామా అప్ టు సో ఆన్ am అనేటువంటి స్కేలార్స్, ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా m అనేటువంటి వెక్టార్స్ అయితే కాబట్టి a1 a2 అప్ టు సో ఆన్ am అనేటువంటి స్కేలార్స్ ఇందులో ఉంటాయి ఫీల్డ్ ఎఫ్లో ఉంటాయి. ఆల్ఫా 1 కామా ఆల్ఫా 2 కామా ఆల్ఫా 3 కామా అప్ టు సో ఆన్ ఆల్ఫా ఎం అనేటువంటి వెక్టార్స్ ఇందులో ఉంటాయి లీనియర్ స్పాన్ ఏదైతే తీసుకుంటున్నామో అందులో ఉంటాయి. కాబట్టి ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా ఎం బిలాంగ్స్ టు ఎస్ అయితే ఇంకా దీని నుంచి ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. సిన్స్
ఆల్ఫా 1 కామా ఆల్ఫా 2 కామా అప్ టు సో ఆన్ ఆల్ఫా ఎం అనేటువంటి ఎందులో ఉన్నాయి ఎస్లో ఉన్నాయి అండ్ మనకి కండిషన్ ఏముందంటే ఇక్కడ ఎస్ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ ఉంది ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా ఎం అనేటువంటి వెక్టర్స్ ఎందులో ఉన్నాయి ఎస్లో ఉన్నాయి ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ అయింది అంటే కనుక దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు అంటే కనుక ఆల్ఫా 1 కామా ఆల్ఫా 2 కామా అప్ టు సో ఆన్ ఆల్ఫా ఎం అనేటువంటి ఎందులో ఉంటాయి డబ్ల్యూలో ఉంటాయి ఎందుకు అర్థమైందా ఇక్కడ ఏ బిలాంగ్స్ టు ఎస్ ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ అయితే కనుక ఏ బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుందని మీనింగ్ కాబట్టి ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా ఎం అనేటువంటి ఎస్లో ఉంటున్నాయి అండ్ ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ తీసుకుంటున్నాం కాబట్టి ఈ వెక్టర్స్ అని ఎందులో ఉంటాయి డబ్ల్యూలో ఉంటాయి ఓకేనా సిన్స్ డబ్ల్యూ అనేది ఏంటిది సబ్ స్పేస్ ఆఫ్ వి సిన్స్ డబ్ల్యూ ఈజ్ ఏముంది మనకి సబ్ స్పేస్ ఆఫ్ వి అయితే కనుక మనకి డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ ఆఫ్ వి తీసుకుంటున్నాం కాబట్టి దట్ ఇంప్లైస్ ఏమవుతుంది అంటే కనుక A1 ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ A2 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ అప్ టు సో ఆన్ AM ఇంటూ ఆల్ఫా ఎం అనేది ఎందులో ఉంటుంది అంటే కనుక డబ్ల్యూలో ఉంటుంది ఈ కండిషన్ జాగ్రత్తగా చూడండి బిలాంగ్స్ టు డబ్ల్యూ ఎందుకు వస్తుంది అంటే కనుక మనకి ఆల్ఫా 1 కామా ఆల్ఫా 2 కామా అప్ టు సో ఆన్ ఆల్ఫా ఎం బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే కనుక A1 A2 అప్ టు సో ఆన్ AM అనేటువంటి ఫీల్డ్ ఎఫ్లో తీసుకుంటే A1 ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ A2 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ అప్ టు సో ఆన్ AM ఇంటూ ఆల్ఫా ఎం బిలాంగ్స్ టు డబ్ల్యూ ఎందుకు బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి కాబట్టి బై నోన్ థియరం నుంచి డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అయింది అంటే కనుక ఆల్ఫా కామా బీటా వెక్టర్స్ తీసుకుంటే ఏం రాసుకోవచ్చు ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఇక్కడ ఆల్ఫా కామా బీటా ప్లస్లో ఎం వెక్టర్స్ తీసుకుంటున్నాం ఎం స్కేలార్స్ తీసుకుంటే కనుక A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అప్ టు సో ఆన్ AM ఇంటూ ఆల్ఫా ఎం బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అప్ టు సో ఆన్ AM ఆల్ఫా ఎం అంటే కనుక దట్ ఇంప్లైస్ వెక్టర్ దేనికి ఈక్వల్ అవుతుంది ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది సిన్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ తీసుకుంటే కనుక దట్ ఇంప్లైస్ ఏమొస్తుంది ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది సిన్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ తీసుకుంటే కనుక ఏమని ప్రూవ్ చేసా ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది అంటే ఆల్ఫా అనేది ఎల్ ఆఫ్ ఎస్లో తీసుకుంటే కనుక అది బై డబ్ల్యూలో ఉంటుంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ అవుతుంది ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది అండ్ ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అయింది డబ్ల్యూ అనేది ఇంకొక సబ్స్పేస్ తీసుకుంటే కనుక డబ్ల్యూ కంటే ఎల్ ఆఫ్ ఎస్ ఎలా ఉంటుంది తక్కువగా ఉంటుంది కాబట్టి దేర్ ఫోర్ ఎల్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది స్మాలెస్ట్ సబ్స్పేస్ జనరేటెడ్ బై ఎస్ అవుతుంది దాన్నే జనరేటెడ్ ఎస్ అంటాం దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ జనరేటెడ్ బై ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ జనరేటెడ్ బై ఏ సబ్సెట్ జనరేటెడ్ బై ఏ సబ్సెట్ ఎస్ అవుతుంది బట్ దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు అంటే కనుక ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు జనరేటెడ్ బై సెట్ ఎస్ అంటే కనుక అలా డినోట్ చేయొచ్చు ఇక్కడ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు జనరేటెడ్ ఎస్ అవుతుంది తీరం వెరీ 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 ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఓకేనా నెక్స్ట్ తీరం చూడండి ఇది కూడా ఇంపార్టెంట్ 5 మార్క్స్కి ఎస్ అండ్ టీఆర్ టూ సబ్సెట్స్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ అని ఇచ్చాడు దెన్ షో దట్ S subset are equal to T implies L of S subset are equal to L of T అని ప్రూవ్ చేయాలి ఇఫ్ తర్వాత ఉండేది మొత్తం గివెన్ కండిషన్ దెన్ తర్వాత ఏదైతే ఉందో అది మనం ప్రూవ్ చేయాలి దెన్ తర్వాత ఏం కనిపిస్తుంది S subset are equal to T తీసుకుంటే కనుక implies L of S subset are equal to L of T అవుతుందని ప్రూవ్ చేయాలి ఇంకా ఇది ఎలా ప్రూవ్ చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి గివెన్ కండిషన్లో S and T are ఏమంటున్నాడు టూ సబ్సెట్స్ S and T are two subsets of a వెక్టార్ స్పేస్ వి ఆఫ్ కాబట్టి వి అనేది వెక్టార్ స్పేస్ అయితే ఎస్ అండ్ టీ అనేటువంటి సబ్సెట్స్ ఆఫ్ వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ అంటున్నాడు ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి సపోజ్ దాట్ లెఫ్ట్ సైడ్ తీసుకొని రైట్ సైడ్ కండిషన్ ప్రూవ్ చేయాలి ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు టీ తీసుకొని ఎల్ ఆఫ్ ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ ఇది ఇంప్లైస్ ఇదంటే కనుక ఇది తీసుకొని ఈ వాల్యూ ప్రూవ్ చేయాలి ఇక ఇది ఉంటే కనుక రైట్ సైడ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ ప్రూవ్ చేయాలి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ లేదు కాబట్టి ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు తీసుకుంటే కనుక ఎల్ ఆఫ్ ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ అని ప్రూవ్ చేయాలి ఇంకా దాన్ని ఎలా ప్రూవ్ చేయాలో జాగ్రత్తగా చూడండి ఈజీగానే వస్తుంది 2 లైన్లలో లెట్ సమ్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ తీసుకుంటే కనుక
లెట్ సమ్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ తీసుకుంటే కనుక ఈ ఆల్ఫా అనేది ఈ ఎల్ ఆఫ్ టీ కూడా ఉంటుందని ప్రూవ్ చేస్తే కనుక అప్పుడు ఎల్ ఆఫ్ ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ అవుతుంది. ఎందుకు అవుతుందో మీకు అర్థమైంది. ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ తీసుకొని దట్ ఇంప్లైస్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ టీ అయితే కనుక అప్పుడు ఎల్ ఆఫ్ ఎస్ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ అవుతుంది. ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ రాసాము అంటే కనుక ఎల్ ఆఫ్ ఎస్ అంటే మీనింగ్ ఏంది, లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ అవుతుంది. లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ అంటే కనుక లీనియర్ స్పాన్లో ఉండే ఎలిమెంట్స్ అని ఎలా ఉండాలి, లీనియర్ కాంబినేషన్లో ఉండాలి. కాబట్టి ఏ రాసుకోవచ్చు దాన్ని, A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అప్ టు సో ఆన్ AN ఇంటూ ఆల్ఫా n. ఇక్కడ ఉండేటటువంటి A1 A2 అప్ టు సో ఆన్ AN ఆర్ స్కేలార్స్ అండ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా n ఆర్ వెక్టార్స్. లీనియర్ స్పాన్ ఎందులో ఉన్నాయి, ఇక్కడ ఎల్ ఆఫ్ ఎస్లో తీసుకుంటున్నాం కాబట్టి వెక్టార్స్ అన్ని ఎస్లో ఉంటాయి. ఓకేనా. ఇంక దీని నుంచి ఎలా వస్తుంది అంటే కనుక జాగ్రత్తగా చూడండి. సిన్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా n అనేటువంటి ఎందులో ఉన్నాయి, ఎస్లో ఉన్నాయి. ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా n బిలాంగ్స్ ఎందులో ఉన్నాయి, ఎస్లో ఉన్నాయి. అండ్ మనకి గివెన్ కండిషన్ అవుతుంది. గివెన్ కండిషన్ ఏముంది, ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు టీ ఉంది. ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు టీ ఉంది. ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా n బిలాంగ్స్ టు ఎస్ అండ్ ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు టీ అయితే కనుక ఈ వెక్టర్స్ అని ఎందులో ఉంటాయి, టీలో ఉంటాయి. కాబట్టి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు, ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా n బిలాంగ్స్ టు టీ అవుతుంది. దేర్ఫోర్ లెట్స్ A1 A2 అప్ టు సో ఆన్ AN బిలాంగ్స్ టు F ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా n బిలాంగ్స్ టు టీ తీసుకుంటే కనుక దట్ ఇంప్లైస్ A1 ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ A2 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ అప్ టు సో ఆన్ AN ఇంటూ ఆల్ఫా n అనేది ఎందులో ఉంటుంది, టీలో ఉండే వెక్టార్స్కి లీనియర్ కాంబినేషన్ రాస్తే కనుక ఎందులో ఉంటుంది, లీనియర్ స్పాన్లో ఉంటుంది. టీలో ఉండేటువంటి వెక్టార్స్కి లీనియర్ స్పాన్ రాసాము అంటే కనుక ఆ లీనియర్ కాంబినేషన్లో ఉంటుంది, ఎల్ ఆఫ్ టీలో ఉంటుంది. కాబట్టి A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అప్ టు సో ఆన్ AN ఆల్ఫా n అంటే కనుక వెక్టార్ దేనికి ఈక్వల్గా ఉంది, అక్కడ ఆల్ఫాకి ఈక్వల్గా ఉంది. కాబట్టి ఆల్ఫా బిలాంగ్స్ ఏమవుతుంది, ఎల్ ఆఫ్ టీ అవుతుంది. సిన్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ తీసుకుంటే ఆల్ఫా ఎందులో తీసుకున్నా, ఎల్ ఆఫ్ ఎస్లో తీసుకుంటే కనుక దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఎందులో ఉంటుంది, ఎల్ ఆఫ్ టీలో ఉంటుంది. కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటే కనుక అదే ఎలిమెంట్ ఎల్ ఆఫ్ టీలో ఉంది. కాబట్టి దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, ఎల్ ఆఫ్ ఎస్ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ అవుతుంది. అది ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు టీ అయితే కనుక ఎల్ ఆఫ్ ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ అని ప్రూవ్ చేయడం. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఎస్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ అయితే కనుక దెన్ షో దట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని ప్రూవ్ చేయాలి. ఇది కూడా బాగా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి ఎలా చేయాలి. ఓకేనా. కాబట్టి గివెన్ కండిషన్ ఏమి ఇచ్చాడు, ఎస్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ అయితే కనుక ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని ప్రూవ్ చేయాలి. జాగ్రత్తగా చూడండి చెప్పేటప్పుడు, లెట్స్ సమ్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ తీసుకుంటే కనుక ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ తీసుకుంటే కనుక దట్ ఇంప్లైస్ దీన్ని వాల్యూ చేంజ్ కాకుండా ఆల్ఫాని ఏం రాస్తున్నా అంటే కనుక ఆల్ఫా ఈక్వల్ టు 1 ఇంటూ ఆల్ఫా రాస్తున్నాం. ఆల్ఫా ఈక్వల్ టు 1 ఇంటూ ఆల్ఫా. ఇప్పుడు ఆల్ఫాని వాల్యూ చేంజ్ కాకుండా 1 ఇంటూ ఆల్ఫా రాసాము అంటే కనుక 1 ఇంటూ ఆల్ఫా ఏమవుతుంది, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ 1 వెక్టార్ అవుతుంది. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ 1 వెక్టార్. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ 1 వెక్టార్ రాసాము అంటే కనుక అది ఎందులో ఉంటుంది, లీనియర్ స్పాన్లో ఉంటుంది. లీనియర్ స్పాన్లో ఉంది అంటే ఎలా డినోట్ చేస్తాం, ఎల్ ఆఫ్ ఎస్గా డినోట్ చేస్తాం. ఇప్పుడు ఆల్ఫా అనేది ఎస్లో ఉండింటే కనుక ఎల్ ఆఫ్ ఎస్ రాస్తాం, ఆల్ఫా టీలో ఉంటే ఎల్ ఆఫ్ టీలో రాస్తాం. కాబట్టి ఆల్ఫా ఎందులో ఉంది ఇక్కడ మనకి, ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది. కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ దగ్గర వాల్యూ ఏం రాయాలి మనం, ఎల్ ఆఫ్ ఎస్ రాసుకోవాలి. జాగ్రత్తగా చూడండి, ఆల్ఫా అనేది ఎల్ ఆఫ్ ఎస్లో తీసుకుంటే
తీసుకుంటే కనుక ఆ ఆల్ఫాని 1 ఇంటూ ఆల్ఫా రాసి 1 ఇంటూ ఆల్ఫా అనేది లీనియర్ కాంబినేషన్ అవుతుంది. లీనియర్ కాంబినేషన్లో ఉండే ఎలిమెంట్ ఎందులో ఉంటుంది? లీనియర్ స్పాన్లో ఉంటుంది. లీనియర్ స్పాన్లో ఉంది అంటే కనుక ఎలా రాస్తాం? ఎల్ ఆఫ్ ఎస్గా రాస్తాం. మనం ఎల్ ఆఫ్ ఎస్ ఎందుకు రాస్తున్నాం? ఇక్కడ వాల్యూ ఏదైతే ఉంటుందో కాన్స్టెంట్ పక్కన ఉండే వెక్టర్ ఎందులో అయితే ఉంటుందో ఆర్ని మనం ఎస్ దగ్గర రాయాలి. వాడు ఆల్ఫా అనేది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది కాబట్టి ఎస్ దగ్గర వాల్యూ రాయాలి, ఎల్ ఆఫ్ ఎస్ రాయాలి. ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ తీసుకుంటే కనుక అదే ఆల్ఫా ఎందులో ఉంది? ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది కాబట్టి దేర్ ఫోర్ ఏమవుతుంది అంటే కనుక ఎల్ ఆఫ్ ఎస్ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది. దీన్ని సమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. ఆల్ఫా ఎల్ ఆఫ్ ఎస్లో తీసుకుంటే కనుక అదే ఆల్ఫా ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది. ఈసారి ఈక్వేషన్ 2 ఏమైనా ప్రూవ్ చేయాలి? ఎల్ ఆఫ్ ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అయితే కనుక అప్పుడు రెండు ఈక్వల్ అయిపోతాయి. ఓకేనా? కాబట్టి ఈసారి లెట్ ఆల్ఫా బిలాంగ్స్ ఎందులో తీసుకుందాం? ఎల్ ఆఫ్ ఎస్లో తీసుకుంటే కనుక ఈసారి ఆల్ఫా అనేది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుందని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ తీసుకుంటే కనుక దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈక్వల్ టు ఈ ఎల్ ఆఫ్ ఎస్ని సమ్ ఎస్ అనుకుంటే కనుక లీనియర్ స్పాన్లో ఉంది. లీనియర్ స్పాన్ అంటే కనుక ఏంది? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ ఉండొచ్చు. కాబట్టి ఆల్ఫాని వాల్యూ చేంజ్ కాకుండా మనం లీనియర్ కాంబినేషన్ రాస్తే కనుక A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అప్ టు సో ఆన్ AN ఇంటూ ఆల్ఫా ఎన్ అవుతుంది. ఇక్కడ A1 A2 అప్ టు సో ఆన్ AN స్కేలార్స్ అన్ని ఫీల్డ్ ఎఫ్లో ఉంటాయి. ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా ఎన్ వెక్టర్స్ ఎస్ రాయాలా ఎల్ ఆఫ్ ఎస్ రాయాలా ఎలా తెలుస్తుంది? ఇక్కడ మనకి ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ తీసుకుంటే కనుక ఇక్కడ లోపల ఉండేటువంటి సెట్ ఏదైతే ఉంటుందో ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ రాసింటే కనుక అప్పుడు మనం ఏం రాసేవాళ్ళం? ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆల్ఫా ఎన్ బిలాంగ్స్ టు ఎస్ రాసేవాళ్ళం. కాబట్టి ఎస్ దగ్గర వాల్యూ ఏం కనిపిస్తుంది? ఎల్ ఆఫ్ ఎస్ ఉంది కాబట్టి ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా ఎన్ బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది. ఓకేనా? సిన్స్ వెక్టర్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా ఎన్ అటువంటి ఎందులో ఉన్నాయి? ఎల్ ఆఫ్ ఎస్లో ఉన్నాయి. మనం ముందు థియరంలో ప్రూవ్ చేసాం. ఎల్ ఆఫ్ ఎస్ అనేది క్లియర్లీ ఏమవుతుంది? సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది. ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది. ఎల్ ఆఫ్ ఎస్ అనేది సబ్ స్పేస్ అయింది అంటే కనుక ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ రాసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎల్ ఆఫ్ ఎస్లో ఎన్ని వెక్టర్స్ ఉన్నాయి? ఎన్ వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి దేర్ ఫోర్ A1 A2 up to so on AN are scalars. Alpha 1 alpha 2 up to so on alpha n belongs to L of Si. L of ns అనేది సబ్స్పేస్ ఆఫ్ V అయితే కనుక బై నోన్ థియరం ఫస్ట్ థియరం నుంచి A1 alpha 1 ప్లస్ A2 alpha 2 ప్లస్ అప్ టు సో ఆన్ AN alpha n belongs to L of S అవుతుంది. థియరం గుర్తొచ్చిందా? A B belongs to F ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు మనకి W అయితే కనుక ఏ రాసుకోవచ్చు? W అనేది సబ్స్పేస్ అయితే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W అవుతుంది. కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ అనే సబ్స్పేస్ మనకి ఫస్ట్ థియరంలో ముందు థియరంలో ప్రూవ్ చేసాం. కాబట్టి ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా n belongs to L of S అయ్యి L of S సబ్స్పేస్ అయితే కనుక బై నోన్ థియరం వెక్టర్ స్పేస్లో ఫస్ట్ థియరం నుంచి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W లాగా A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అప్ టు సో ఆన్ AN ఆల్ఫా n బిలాంగ్స్ టు L of S. ఇదంటే కనుక వెక్టర్ ఆల్ఫా ఉంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఏమొస్తుంది? L of S వస్తుంది. ఆల్ఫా బిలాంగ్స్ టు L of S తీసుకుంటే కనుక ఆల్ఫా బిలాంగ్స్ టు L of S అవుతుంది కాబట్టి దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు? L of S ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు L of S అవుతుంది. దీని సమ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటే కనుక ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 నుంచి ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అయితే కనుక ఏ ఈక్వల్ టు బి అవుతుంది కాబట్టి దేర్ ఫోర్ ఏ రాసుకోవచ్చు? L of S ఈక్వల్ టు L of Sకి ఈక్వల్ అవుతుంది. అది థియరం ప్రూవ్ చేయడం. ఓకేనా? ఈరోజు చెప్పిన థియరమ్స్ అన్నీ బాగా ఇంపార్టెంట్. అలానే డెఫినేషన్ కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. ఫస్ట్ థియరం ఈరోజు చెప్పిన ఫస్ట్ థియరం ఇంకా బాగా ఇంపార్టెంట్.